రెడ్ శాండిల్ బిజినెస్ దేశంలోనే లైసెన్స్ ఉన్నటువంటి బిజినెస్ మెన్ తేడాలు వస్తే ఎవరైనా ఎంత పెద్ద రాజకీయ నాయకులైనా షూట్ చేసి పడేయాలని సెన్సేషనల్ కామెంట్స్తో నిరంతరం వార్తలు నిలిచే ఆర్మూరు బీజేపీ ఎమ్మెల్యే కొవ్వెక్కిన నా కొడుకులకు అహంకారం ఒళ్ళు పట్టుకున్న నా కొడుకులకు అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, గుండాలు కావచ్చు, రౌడీలు కావచ్చు, పానానికి పానం, తుపాకీకి తుపాకీ. అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి, ఇటు బీజేపీ పార్టీ నుంచి, ఓవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి, 3 పార్టీల నుంచి కూడా మీకు అప్పుడు అవకాశం రావడం జరిగింది. మరి కాస్త మనం చెప్పుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకాస్త ఎక్కువ అవకాశం మీకు వచ్చింది. కానీ మీరు బీజేపీ పార్టీని ఎంచుకున్నారు. ఎందుకోసం బీజేపీ పార్టీని మీరు ఎంచుకోవడం జరిగింది? గల్ఫ్ కార్మికులు 50 ఏళ్ళ నుంచి ఏడుస్తున్నారు, శవాల పెట్టెలు వస్తున్నాయి. లేరా నేను రాకముందు ఎమ్మెల్యేలు లేరా, మంత్రులు లేరా మా ప్రాంతం నుంచి? నేను ఒక్కనే కొత్తగా పుట్టుకొచ్చినట్ల రాజకీయాల్లో. ఆపరేషన్ సింధూర్లో మోదీ వెనుక తగ్గారని పబ్లిక్ అసంతృప్తిగా ఉన్నారు. పాకిస్తాన్ అంతం చేసేస్తే పోలేదా? మేమేది ఇందిరాగాంధీలకు కాదే, 17,000 సుమారు 17,000 మందిని యుద్ధంలో ప్రాణాలు అర్పించడానికి కూడా 90,000 సైనికులను పంపినట్లు. కోట్ల మందికి అన్నం బస కల్పించిన ఈ దేశం ఈరోజు పాకిస్తాన్, బంగ్లాదేశ్ మిత్రులైనరు, భారతదేశం శత్రువైన ఆ దేశాలకు. ఏ రాజనీతి? 90,000 మంది సైనికులను వదిలేసింది ఆమె. 50 మంది మన పాకిస్తాన్ జైళ్ళలో మగ్గుతూ వాళ్ళని తీసుకురాలేకపోయింది. అది ఆ నాయకత్వం, ఆమె నా నాయకత్వం. లక్ష్మీబాయిలు, రుద్రమదేవిని చూడలేదు, ఈరోజు ఇద్దరిని చూసినాం మేము. సోఫియా ఖురేషి, యూనికా సింగ్ ఈరోజు భారతదేశానికి వాళ్ళు ఒక ఐకాన్. దేశంలో బీజేపీ లేకపోతే హిందువులకు భవిష్యత్తే లేదు అంటున్నారు. ఎక్కడికి పరిగెడతారండి? కాశ్మీర్ నుంచి పరిగెత్తారు, వెస్ట్ బెంగాల్ నుంచి పరిగెత్తారు, పాత బస్తీ నుంచి పరిగెత్తారు. ఎక్కడికి పరిగెడతారు? ఎవరు ఉన్నారు? ఎవరు వస్తారు? ఈరోజు 119 మంది ఎమ్మెల్యేలకు కొంత ప్రాంతం వరంగల్ ఎమ్మెల్యేలు నల్గొండలో ఎదరు, నల్గొండ ఎమ్మెల్యేలు నిజామాబాద్ ఎదరు, నిజామాబాద్ ఎమ్మెల్యేలు రంగారెడ్డి ఎదరు. కానీ పైడి రాకేష్ రెడ్డి మాత్రం తెలంగాణ, ఆంధ్ర అందరికీ తెలుసు ఈరోజు. అంటే నేనేం ప్రజల పక్షాన పోరాడుతున్నా, ధర్మం పట్ల నిలదీస్తున్నా, గుళ్ళు గూల ఓడితే ఖబర్దార్ కొడుకులారా నిలదీస్తున్నా. ఏ దునియా హై బడా చాలి, కిసి సే కిసి కో మొహబ్బత్. వన్ వర్డ్ ఆన్సర్లో మోదీ. భవిష్యత్ తరాలు మోడీ గారు నడయాడిన టైంలో పుట్టలేదని బాధ. కేసీఆర్ తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని ఆస్తులుగా మలుచుకున్న నాయకుడు. కేసీఆర్ దొరలకు పుట్టిన యువరాజు. కవిత మా సంప్రదాయాల సంస్కృతి దూరం చేసిన నాయకురాలు. పైడి రాకేష్ రెడ్డి మామూలు మట్టిలో నుంచి వచ్చిన ఒక మట్టి మనిషి. ప్రజ్వల దేవిశెట్టి అంటే సమాజం పట్ల స్పృహ, సమాజం కావాల్సిన ప్రశ్నలు అండ్ వాళ్ళకు కావాల్సిన జవాబులు ఏ రకంగానా సరే అడిగి తీసుకునే ఒక మంచి యాంకరు. హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు మన లీడర్ ప్రోగ్రాంలో భాగంగా ఆర్మూరు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారి ఇంటికి అయితే మనం రావడం జరిగింది. అసలు బీజేపీ పార్టీ గురించి, ఆయన నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి పనుల గురించి ఎన్నో విషయాలు ఆయనతో చర్చిద్దాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి వెళ్దాం. తేడాలు వస్తే ఎవరైనా ఎంత పెద్ద రాజకీయ నాయకులైనా షూట్ చేసి పడేయాలని సెన్సేషనల్ కామెంట్స్తో నిరంతరం వార్తల్లో నిలిచే ఆర్మూరు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వన్ సైడ్ మాత్రమే ఆయన్ని చూడకండి. తన పేరు మీద ఒక చారిటీని నడిపిస్తూ ఎంతోమందికి చిన్నపిల్లలకు విద్యను దానం చేస్తూ, విద్యను చాలామంది దానం చేస్తారు, కానీ ఈయన ప్రత్యేకత ఏంటి అంటే విదేశాల్లో చదువుకోవాలనుకునే వాళ్ళకి
విద్యాదానం చేయడమే కాదు, హెల్త్కి సంబంధించినటువంటి ఎంతో మందికి సహాయం చేయడం, అలాగే దేవాలయాలకు ఎన్నో రకాల సహాయం చేయడం, ఎన్నో విషయాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన చేయడం జరుగుతుంది. ఈరోజు మనతో పాటు ఉన్నారు రాకేష్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే ప్రజ్వల. నమస్తే సార్. చాలా సంతోషంగా ఉంది సార్ ఈరోజు మీరు మాకు సమయం కేటాయించినందుకు. అంటే చిన్న పెద్ద యూట్యూబ్ ఛానల్, అది శాటిలైట్ ఛానల్ అని చూడకోకుండా ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తూ ఆ సంస్థలు ముందుకు తీసుకువెళ్ళాలనే ఆలోచనతో ఉంటారు కదా సార్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ మీరు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సార్ ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాను సార్. చెప్పండి, అంటే ఇప్పుడు మనం మీ చేతికి నేను వెయిట్ చేస్తూ ఉన్నాను, రెడ్ శాండిల్ తోటి బ్రేస్లెట్ నాకు కనిపిస్తుంది అని చెప్పి, కానీ అది మీరు నాకు దాచిపెట్టుకుంటున్నారు. దీంట్లో కమలం కూడా ఉంది. ఇంకా కమలం కమలం ఉంది, గ్లోబల్ ఉంది. ఏదో ఒక రోజు అఖండ భారత్ చేస్తాము, ప్రపంచమంతా హిందూయిజం చేస్తామని ఒక నమ్మకం. అంటే రెడ్ శాండిల్ బిజినెస్ దేశంలోనే లైసెన్స్ ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్ రాకేష్ రెడ్డి మాత్రమే అని విన్నామండి. దానికోసం మీరు ఎంత ఇష్టపడడానికి గల కారణం ఏంటి సార్? ఈ బిజినెస్ ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? నో, బిజినెస్ ఏదైనా ఎన్నుకోవచ్చు. కొందరు ఆయుధాలు అమ్ముతారు. భారతదేశానికి ఆయుధాలు కావాలంటే ఏదో ఒక దేశంలో ఒక న్యూట్రల్ పర్సన్ ఉంటాడు. కొందరు ఇప్పుడు హైదరాబాద్ తుపాకుల షాపులు ఉన్నాయి. కొందరు ఫైజన్ కూడా అమ్ముతారు. కొందరు అనేస్తే మత్తు అమ్ముతారు. కొందరు అంటే రకరకాలు ఉంటాయి, లైసెన్స్లు ఉంటాయి. ఇవన్నీ మళ్ళీ మీకు చెప్పదలుచుకున్నది. ఇప్పుడు ఒక అనేస్తే నువ్వు పేషెంట్కి ఇవ్వాలంటే అది మత్తులోకి తీసుకెళ్తుంది, అది కూడా లైసెన్స్ కొనవచ్చు. ఇది ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వేలం వేస్తుంది కాబట్టి ఆ వేలంలో కొన్నాను. అప్పుడు జపాన్ వాళ్ళే ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు మొనోపలి ఉండేది. ఇంకా అప్పుడు కొద్దిగా ఈ పదం వింటేనే అంటే ఇప్పుడే ఇంత భయపడుతున్నారంటే 25 ఏళ్ళ కింద ఎంత భయపడేవాళ్ళు. అంటే అట్లాంటి టైంలో మరి ఏదో ఒక రకంగా ఎదగాలి, కొద్దిగా రిస్క్ తీసుకోవాలి. అది మేము చేసేది ఏది ప్రభుత్వం ద్వారానే వేలంలో కొంటున్నాము. ముఖ్యమంత్రులు అమ్ముతున్నారు, చీఫ్ సెక్రటరీలు సంతకం పెడుతున్నారు. ప్రభుత్వమే వేలం వేసినప్పుడు కొంట తప్పు కాదు కదా. ఇప్పుడు కొందరు ప్రభుత్వము అదేమంటారు యాక్షన్ పెడుతున్నది, ఏది బార్స్ చేస్తారు, అందరు లైసెన్స్డే కాబట్టి మోసం కాదు కదా అది. అలానే గవర్నమెంట్ యాక్షన్ పెడుతుంది కాబట్టి దాంట్లో ఎంటర్ అయ్యాను, సక్సెస్ అయ్యాను. అంటే ప్రతి ఒక్కరి విజయం అంతా ఎవరో ఒకరు ఉన్నారనో, లేకుంటే ఎవరో ఒకరు సపోర్ట్ ఉన్నదనో, లేకుంటే ఒకరు ఇన్స్పిరేషన్గా తీసుకునో ఏదో ఒకటి మనం సాధించాలి అని అంటే ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇవన్నీ చూస్తూ ఉంటాం. కానీ ప్రజెంట్ ఇప్పుడు యూత్ ఎవరైనా చూస్తే కనుక అంటే మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని, అంటే ఎవరు సపోర్టు లేకోకుండానే మీరు ఒక్క సింగిల్ హ్యాండ్ తోటి ఈ స్టేజ్కి రావడం అనేది గత 35 సంవత్సరాల నుంచి కూడా మీరు ఎన్ని ఆటుపోట్లు దాటుకుంటూ ఈ స్టేజ్కి వచ్చారన్నది ఒకసారి మీరంతా కూడా మేము రివైండ్ చేసి చూసుకుంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది సార్. అంటే మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకునే వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేనేమంటానంటే దానికి నేను ఈ రకంగా తయారు కావడానికి నా కన్నీరు, నా కసి. నా కన్నీరుని ప్రపంచం చూడలేదు, ఆ కన్నీరుని తూడ్చేవారు లేరు కాబట్టి అది కసిగా కన్వర్ట్ అయింది. అంటే ప్రపంచం దేనికి ప్రయారిటీ ఇస్తుంది, ప్రాధాన్యత ఇస్తుంది? డబ్బు. కాబట్టి డబ్బు సంపాదించాలి. నా మంచితనము, నా అమాయకత్వము, నా పల్లెటూరుతనము ప్రపంచానికి నచ్చలేదు. అందుకోసమే మొరటివాడుగా తయారైన, మొండోడుగా తయారైన. కానీ మిమ్మల్ని చూస్తుంటే మీరు మొండోళ్ళు అనడానికి ఏ మాత్రం ఏ కోశాన్ని కూడా ఎంత కూడా కనిపించట్లేదు. అంటే కొన్ని మాటలు అప్పుడప్పుడు ఆవేదన, ఆవేశంలో ఈ నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని అన్నట్లు అప్పుడప్పుడు నా యాజ్ ఎమ్మెల్యేగా కూడా మాట్లాడతాను కదా. చాలా మంది అంటారు గౌరవప్రదమైన ఎమ్మెల్యేలకు ఉండి మీరు ఇట్లా మాట్లాడటము ఆ ర్యాష్నెస్ ఎందుకు అంటారు. అంటే వాడేమో గోరు ముద్దలు పెరిగిండు, నేనేమో కారం ముద్దలు తిని పెరిగిన. వాడికి నాకు తేడా ఏంటంటే ఇక్కడ అంటే ఇన్ని గట్స్ ఎలా వచ్చినాయి? ఇలాంటి గట్స్ ఉన్నటువంటి మనస్తత్వం కాబట్టి మీరు ఇంత బిజినెస్ లో సక్సెస్ అవ్వగలిగారు అనుకోవచ్చా? మీ సక్సెస్ సీక్రెట్ అదే అనుకోవచ్చు? అంటే అది మా అమ్మ లేదు కానీ, అంటే మా అమ్మ ఇచ్చిన ఇన్బిల్ట్ ఆర్టిస్ట్ అన్నట్లు. అది ఇంటర్నల్గా వైరస్ రాదిగా, బై బర్తే వచ్చింది, అది పుట్టుకతోనే వచ్చింది అది ధైర్యం అనేది. ఇంకా మిగతా అన్ని అసెసరీస్ అవి అడిషనల్గా యాడ్ అయినాయి తప్ప. నేను కూడా అందరికీ చెప్తాను, ధైర్యమే మనని ముందుకు తీసుకెళ్తుంది, ధైర్యమే మనని ప్రపంచానికి చాటింపు చేస్తుంది. అలా అని ధైర్యం అంటే ధైర్యంలో 2 రకాలు ఉంటాయి. మూర్ఖత్వం ఒకటి, సరైన నిర్ణయం తీసుకోవడం ఒకటి. కాబట్టి ఎవరేమైనా ఒకటేనండి, మనం తప్పు చేయనంత వరకు తల వంచే అవసరం లేదు. తప్పు చేశాం, ఏమైతే తప్పు చేయని వాడు ఎవడున్నాడు ప్రపంచంలో చెప్పండి? వాల్మీకి వేటగాడు, దారి దోపిడిదారుడు, అంతకుడు రామాయణాన్ని రాశాడు మారి. పులందేవి గ్రామ నడిబొడ్డున ఒక
30 మందిని చంపింది, పార్లమెంట్ సభ్యురాలైంది. మార్పు. కాబట్టి మీరు కూడా ఎవ్వరు కూడా యువత కావచ్చు, మీరు కావచ్చు, ఎవరు కావచ్చు, తప్పు సహజం, తప్పు అయిపోయింది, నిన్నటికి జరిగిపోయింది అది. కానీ రేపు మళ్ళీ మొదలు పెట్టండి. నిన్న దాన్ని సరి తీసుకొని తెలుసో తెలియక ఒకవేళ మనం తప్పు తెలిసి చేసినాం, ఏమి కొంపలు తెలిసే చేసినాం. ఆ రోజు అవసరం కావచ్చు, ఆ రోజు ఆకలి కావచ్చు. సమాజం చాలా చెప్తుంది, సొల్లు మంచిగా చెప్తుంది. సమాజం చెప్పడానికి తీపి గుర్తులు బాగుంటాయమ్మా. అనుభవించినానికి తెలుసు కష్టాలు. 52 డిగ్రీలలో పనిచేస్తే 3 సార్లు బట్టలు తడిసిపోతుండే. సమాజం మస్తు చెప్తుంది, ఎందుకంటే నువ్వు అనుభవించి చూస్తే అర్థమవుతుంది. చాలామంది అమ్మాయిలు ఎన్నో రకాలుగా అవసరం శరీరాన్ని కూడా అమ్ముకుంటారు కొందరు. వాళ్ళకి తెలుసా కడుపు మంట, ఇంటికాడ వాళ్ళ చెల్లెళ్ళకి చదువు లేకపోవటము, కన్న తల్లికి హెల్త్ బాగాలేకపోవటము, రకరకాల అంటే మనిషికి సమయం ఎట్లా వస్తుందంటే ఒక పరీక్ష. అది ఎదుటివాడికి ఏమనిపించదు, కానీ అనుభవించిన వాళ్ళకి తెలుసు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే తప్పు జరుగుతాయి, తప్పు జరిగితే తప్పు లేదు, మళ్ళీ చెయ్యొద్దు. దాన్ని సరిదిద్దుకొని లాజిక్గా లౌక్యంగా ముందుకెళ్ళాలి. ఈ సమాజంలో ఎలా ముందుకెళ్ళగలుగుతాము, ఎలా బతకగలుగుతాము, చిన్న చిన్న స్కిల్స్, అవి పెద్ద కాదు. ఏరా అనే బదులు ఏమండి అంటే అయిపోతుంది. రెండే కాదు, సింపుల్. ఏరా అన్న దాంట్లో ఏమండి అనే దాంట్లో రెండే తేడా. అంటే లైఫ్ కూడా అంతే, వెరీ సింపుల్గా కన్వర్ట్ చేసుకొని దాన్ని మౌల్డ్ చేసుకొని ముందుకెళ్ళడమే మన విధానం కావాలి. అంటే ఇప్పుడు మీ ఎదుగుదల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మల్లారెడ్డి ఉన్నారు, పూలమ్మినా పాలమ్మినా బోరుబావులు నడిపించిన, లేకుంటే నేను కాలేజీలు నడిపించిన, ఇవన్నీ చేయడం వల్ల ఈ స్టేజ్కి వచ్చిన నేను ఎంతో కష్టపడి స్టేజ్కి వచ్చిన అంటారు. అలాగే రాకేష్ రెడ్డి గారు కూడా ఒక రకంగా చెప్పాలి అని అంటే, నేను పూలమ్మలే పాలమ్మలే ఎర్రచందనం అమ్మిన, పాలమ్మలేదు, ఎర్రచందనం కార్లు నడిపారు, కలపని మీరు ఎర్రచందనం అమ్మారు, ఎన్నో రకాలుగా చేసుకుంటూ ఈ స్థాయికి వచ్చారు. కానీ ఎప్పుడు కూడా అది కనిపించదు, చాలా సింపుల్ గా ఉంటారు. ఎక్కడ ఇలాంటి మాటలు మీరు మాట్లాడరు. ఇప్పుడు నేను బాగా గర్వంగా ఉంటాను, కానీ గర్వంగా ఉన్నోడికే గర్వంగా ఉంటాను. సామాన్య ప్రజల మీద, పేద ప్రజల మీద, అణిగిమణిగిన వాళ్ళు, అమాయకత్వంతో ఉన్న వాళ్ళు, బలహీనతలు, వాళ్ళని ఏమంటారు? వాళ్ళని ఏమంటారు? తిరగబడలేరు కదా మాకు. ఇప్పుడు ఉదాహరణకు మా దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారు, రారా ఇటన్నా అడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ మీద ఎందుకు నేను భలే చూపిస్తా. కొవ్వెక్కిన నా కొడుకులకు, అహంకారం ఒళ్ళు పట్టుకున్న నా కొడుకులకు, అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, గుండాలు కావచ్చు, రౌడీలు కావచ్చు, పానానికి పానం, తుపాకీకి తుపాకీ. అంటే ఎవరు ఎలా బిహేవ్ చేస్తారో వాళ్ళ ప్రవర్తన బట్టే వాళ్ళతో మీరు వాళ్ళు చేసుకునేది కానీ వాళ్ళతో మీరు మాట్లాడే విధానం కానీ ఉంటుంది. 100%. అంటే నేను అనేది కూడా మీరు కూడా అట్లనే ఉండాలా. సామాన్యుల మీద కసి తీర్చుకున్నాడు, వాళ్ళని బాధ పెట్టుడు. ఇప్పుడు ఒక మధ్య తరగతి నువ్వు ర్యాష్గా మాట్లాడావు అనుకోండి, ఏమంటాడండి? ఏడుస్తాడు లోపల. అంటే బలహీనత కావచ్చు, అతని ఆర్థిక పరిస్థితి కావచ్చు, వాళ్ళు చేతకానులు కాబట్టి వాళ్ళ మీద వెళ్ళి మాట్లాడతారు. వాళ్ళు ఎదురుగా కూడా మాట్లాడలేడు మనకు. నేను అట్లా మాట్లాడను, నా స్థాయి కాదు, మంచి మంచి స్థాయి నోతో మాట్లాడతాను. కాబట్టి దాంట్లో ఒక నికాసైన పోటీ ఉంటుంది, దేనికైనా సిద్ధమే. కాబట్టి అక్కడెక్కడ మోమాటం లేదు కూడా, దాంట్లో మోమాటం కూడా లేదు. సార్ అలాగే మీరు చారిటీని నడిపిస్తున్నారు అంటే వన్ సైడ్ మాత్రమే చాలా వరకు మీరు చారిటీని నడిపిస్తున్నారని తెలిసినా కూడా ఎక్కువ శాతంగా చూసుకుంటే దీని మీద మీ టాపిక్ నడుస్తూ ఉంటుంది. కానీ ఎంతోమంది విద్యను దానం చేస్తారు, మీరు కొన్ని వందల మందికి ఎంతోమందికి విదేశీ విద్యను అందించడం అంటే అది చిన్న విషయం కాదు, చాలా లక్షలతో కూడుకున్నటువంటిది. అలాంటిది మీకు విద్య విషయంలో ఇంత ఎలా మీరు సహాయం చేయాలనిపిస్తుంది? ఏం లేదండి, ఏం చేయాలా? డబ్బు కూడా సంపాదించి ఏం చేసుకోబోతుంది? ఆ పైకి ఉండవే ఛాన్స్ లేదు. అలాగే ఇరు రాష్ట్రాలకి మ్యాక్సిమంగా ట్రై చేసి చూసినాం మేము కూడా. ఏదైనా పైకి పోయేటప్పుడు కొండపోవచ్చు ఆ బ్రీఫ్ కేసులు 2-3. చాలా మందిని అడిగినాము, ఏమన్నా చాలా కొత్త రకాల వ్యాపారాలు ఎంచుకోవాల్సి ఉంటుంది. అలా కాదు, చాలా మందిని అడిగినాము. అంటే మనం పోయేటప్పుడు ఇట్లా పైకి పోయేటప్పుడు ఏమైనా బ్రీఫ్ కేసులు కొండవచ్చా, బంగారం కానీ ఏం లేదండి, ఊటి ఖాళీ చేతులతోనే పోవాలి, ఎట్లా పోతున్నామో కూడా తెలియదు అని చెప్పినారు. అంటే ఆ ప్రయత్నాలు కూడా చేశారు. మరి దానికి ఎందుకు ఇక్కడిని అన్ని వదిలిపెట్టిపోవాలి? ఇక్కడ ఇప్పుడు ఒక మామూలు కుటుంబం నుంచి అష్టకష్టాలు పడి కన్నీళ్ళు, చెమట చుక్కలు, రక్తం మరిగిస్తే రాకేష్ రెడ్డి.
ఇంక ఏం చేస్తాం, నాకు ఉన్నదంటే ఎంతో కొంత నాకు తృప్తి కాదు. అందరికీ చేయాలన్న హృదయం ఉండాలి కదా సార్. చాలా మంది ఉన్నారు, చాలా మంది చేస్తారు, కానీ ఒకటి చెయ్యాలన్న అంటే ఇప్పుడు నేను చెప్తాను సహాయం చేస్తారండి, ఏదో ఆశించి చేసే వాళ్ళని చాలా వరకు మనం చూస్తున్నాం. ఒక సహాయం ఒక వ్యక్తి చేస్తున్నాడంటే అది ఇప్పుడు జనరేషన్ లో కనుక మనం చూసుకుంటే తను ఒక సహాయం చేస్తున్నాడంటే దాని వెనకాల చాలా అర్థాలు ఉంటాయి. అలా లేకోకుండా ఇతర దేశాలు కానీ అలాగే దేవాలయాలకు సంబంధించి కూడా ఎన్నో కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. దానికి ఒకటే ప్రజల, నేను అదే చెప్తున్నాను, సమాజం నా పట్ల బాగా కర్కశంగా ప్రవర్తించింది, నిర్దయగా ప్రవర్తించింది. కాబట్టి నేను సమాజాన్ని ప్రేమించాలనుకుంటున్నాను, ముఖ్యంగా పేదవాడిని ప్రేమించాలనుకుంటున్నాను. ఉన్నవాడికి అందరు ఉన్నారు, లేనివాడికి ఎవరు లేరు. లేనివాడికి నేను కావాలనుకుంటున్నాను, లేనివాడికి నా గొంతు ఊపిరి కావాలనుకుంటున్నాను. రాజకీయాల్లో కూడా ఎందుకు అంత భయపడుతున్నాను నన్ను చూసి? నాకేముంది, రాజకీయ వారసత్వం ఉందా? కానీ ఒక 3 నెలలు ఎమ్మెల్యేనైనా నిగ్గదీసి అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా సిగ్గులేని ప్రభుత్వాన్ని, ఎట్లా దోసుకపోతావు అంటున్నాను. ముఖ్యమంత్రిని ఎట్లా దోసుకపోతావు అంటున్నాను. నాకు 1 కోటి నీకు 1000 కోట్లు ఎందుకు అంటున్నాను. గల్ఫ్ కార్మికులు 50 ఏళ్ళ నుంచి ఏడుస్తున్నారు, శవాల పెట్టెలు వస్తున్నాయి. లేరా? నేను రాకముందు ఎమ్మెల్యేలు లేరా, మంత్రులు లేరా మా ప్రాంతం నుంచి? నేను ఒక్కనే కొత్తగా పుట్టుకొచ్చినట్ల రాజకీయాల్లో మరి అడగలేదే. నిరంతరము మా గ్రామీణ ప్రాంతాలల్లో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో ఊరికొక శవం వచ్చింది. ఒక్కొక్క శవం సంవత్సరంకి వచ్చింది. సంవత్సరం ఎవరికి తెలుసా? రాజకీయ ముసుగుల మంత్రులు అయినరు, ఎమ్మెల్యేలు అయినరు, ఒక్కొక్కరు 3 అయిండు, ఒక్కొక్కరు 4 అయిండు. సమాజం పట్ల నేను చాలామంది స్పందిస్తున్నారు. అంటే ఆవేదన, ఆ బాధ చూసే ఎట్లా విద్య మరి ఉన్నదే పేదవాడికి ఒక విద్య, అది కూడా లాక్కుంటే ఎట్లా? ఇప్పుడు వాళ్ళు కాలేజీకి వెళ్ళాల్సిన పిల్లలు, ఆడపిల్లలు మా దగ్గర డ్రాప్ అవుట్స్ ఉన్నాయి. కార్ఖానా అంటే మా దగ్గర బీడీల కార్ఖానా ఉంటుంది, కార్ఖానాకి వెళ్తున్నారు. కళాలు పట్టిన చేతులు కార్ఖానాలో బీడీలు చుడుతున్నాయి. బాధ అనిపిస్తుంది. 21వ సెంచరీ ఎక్కడికి? ఆధునిక యుగము, 5G టెక్నాలజీ, వందే భారత్ ట్రైన్లు, ఐఫోన్లు, ప్లాస్మా LED టీవీలు, ఇంత చైతన్యం వచ్చినప్పుడు మేము ఏదైతే 50 ఏళ్ళ కింద చూసినామో పల్లెలల్లో, ఇప్పటికి అవే పల్లెలు, అవే మట్టి గోడలు, అవే బీడీ కార్ఖానాలు, అవేటితోనే క్యాన్సరు. అంటే రాజకీయాలు అంటే మరి దేని గురించి రావాలా రాజకీయాలకి? అంటే నా అభిప్రాయం అది. మరి ఇంకా వేరే వాళ్ళ అభిప్రాయం, మరి వాళ్ళ తండ్రులు కాగానే కొడుకులు, కొడుకులు కాగానే మనమలు. మేము పుట్టినమే రాజరికం ఏలతందుకు, మేము పుట్టినమే తెలంగాణ ప్రజల మీద సవారీ అయ్యేందుకు అనుకూలంగా. నేను ఒకటే సార్, రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు చెడు మాత్రం చేయను. మంచి కొద్దిగా ఎక్కువనో తక్కువనో కానీ చెడు మాత్రం చేయను సమాజానికి. అలాగే ఎన్నికల సమయంలో అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి, ఇటు బీజేపీ పార్టీ నుంచి, ఓవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి, 3 పార్టీల నుంచి కూడా మీకు అప్పుడు అవకాశం రావడం జరిగింది. మరి కాస్త మనం చెప్పుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా ఎక్కువ అవకాశమే మీకు వచ్చింది. కానీ మీరు బీజేపీ పార్టీని ఎంచుకున్నారు. ఎందుకోసం బీజేపీ పార్టీని మీరు ఎంచుకోవడం జరిగింది? చెప్పాను కదా, చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. అవి కొన్ని కుటుంబాల గురించి ఏర్పడ్డ పార్టీలు, ఇది దేశం గురించి ఏర్పడ్డ పార్టీ. దేశం ధర్మం, దేశం ధర్మం ఉంటే న్యాయం. అంటే నేను అనేది ఏంటంటే కుటుంబాలకు నా జీవితాన్ని త్యాగం చేయాలా, ఈ దేశభక్తి ఉన్న పార్టీకి త్యాగం చేయాలా. ఇప్పుడు నేను సగం బతుకు నా కుటుంబానికి సరిపోయిందండి, సగం జీవితం సమాజానికి ఇద్దాం అనుకుంటున్నా. ఈ సమాజానికి ఇచ్చేటప్పుడు నా జీవితం ఎవరికి అంకితం చేద్దాం, ఎవరికి సాక్రిఫై చేద్దాం అని ఆలోచన వచ్చింది. ఒక కుటుంబానికి ఇద్దామా? 2 కుటుంబ పార్టీలే, ఒకటి ఫామ్ హౌస్ పార్టీ, ఒకటి ఫ్యామిలీ పార్టీ. ఆ ఫ్యామిలీలకు నా తెలివిని, నా ధైర్యాన్ని సాక్రిఫై చేయాలా? లేదు ఈ దేశం గురించి, ధర్మం గురించి, సంస్కృతి సాంప్రదాయాల గురించి, సనాతన ధర్మం గురించి ఒడిగట్టకుండా ప్రపంచవ్యాప్తంగా భారత్ జై భారత్ అనే నినాదం ప్రపంచమంతా వినబడాలనే ఒక ప్రయత్నం చేసే భారతీయ జనతా పార్టీలో చేరాలా అని నిర్ణయించుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీ అయితే సరైనది అనిపించింది, చేరాను. ప్రజలు 3 నెలలు ఆదరించారు, 30,000 ఓట్లతో గెలిపించారు. అంతే. అంటే రాజకీయాలంటేనే రాకేష్ రెడ్డికి రాజకీయాలంటేనే అసలు నచ్చదు. అలాంటిది ఎమ్మెల్యే కావాలనుకున్నారు, ఎమ్మెల్యే అయిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ హోమ్ మినిస్టర్ కూడా కావాలనుకుంటున్నారు. అంటే అక్కడతో ఆగుతుందా, లేకుంటే సీఎం పిఎం కూడా కావాలనుందా? అంటే మీరు ఏమనుకుంటే అది సాధ్యమవుతుంది కదా, మీరు ఏం కావాలి అలా అని మరీ ఆశ వేరు, దురాశ వేరు. మీరు చెప్పిన పదాలేమో దురాశ కింద వస్తాయి. ఆశ అనేది హోం మంత్రి, అంటే
అంటే అక్కడ వరకు చాలా ఆశ అనుకుంటున్నాను. నాకంతే. అంతే. ఆశ. దురాశ కూడా దుఃఖానికి షేడ్ అంటారు. ఏమో ప్రజలు మీరు చేసే కార్యక్రమాలు చూసి ఇప్పుడు ఈ 3 నెలల్లోనే ఎంత అభివృద్ధి చేశారన్నది దాని ప్రకారంగా చూసుకుంటే మీకు ఇంకా ప్రజల మీద ప్రేమాభిమానాలు కలగడం వల్ల మీరు అక్కడ వరకు వెళ్ళాలి అనుకుంటున్నారు. అధికారం ఉన్నా లేకున్నా చేయొచ్చండి. ఇప్పుడు రాజకీయమే కాదు, రాజకీయాలు లేకుండా చాలా మంది చేస్తున్నారు. రతన్ టాటా రాజకీయాలకు రాలేదే. చాలా మంది రాజకీయాలకు రాలేదు. ఉమ్, ఈ రాజకీయాలకు వచ్చిన సన్నాసులు ఏదేదో చెప్తారు, నోటికొచ్చింది మాట్లాడతారు వాళ్ళు. ఉమ్, మేమే పుట్టినామని. ఇప్పుడు కొందరు కరుణానిధి లాంటి కుటుంబాలు, మమతా బెనర్జీ లాంటి కుటుంబాలు రకరకాల ఉంటాయి తప్ప కానీ రాజకీయాలకు వచ్చే సేవ ఏం లేదు. కానీ ఒకటి రాజకీయాలు అయితే కొద్దిగా ఒక దిశ ప్రోటోకాల్ వేలో పోవచ్చు. ఉమ్, అంటే ఒక మామూలు బిజినెస్ మ్యాన్గా ఒక సమస్య మీద స్పందించి కలెక్టర్కి ఫోన్ చేసినాం అనుకో, మంచిది లేండి. ఆ కలెక్టర్ కూడా అపాయింట్మెంట్ కూడా ఇయ్యాడు బిజినెస్ మ్యాన్ అంటే. అంటే పాపం ఈయన మంచోడు, డబ్బు ఉందట, ఏదో సర్వీస్ చేద్దామని కలెక్టర్ అపాయింట్మెంట్ ఇయ్యాడు. అదే ఒక ఎమ్మెల్యే అనుకో, ఉమ్, ప్రోటోకాల్. అట్లా రాజకీయ వేదిక పవర్ అనేది ఉపయోగపడుతుంది. నువ్వు మంచి చేయాలనుకున్నావు, రెండు రకాలు. అది మంచి చేయాలనుకుని ఉపయోగపడుతుంది, లేదు 1,00,000 కోట్ల స్కాములు చేసి కాళేశ్వరంలా కూలగొట్టే ప్రాజెక్టులు కట్టాలా, లేకపోతే ఇట్లా ఈ రకరకాలు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఏవైతున్నాయో అవినీతి ప్రాజెక్టులు అంటే రెండు, ఇది ఒక కత్తి లాంటిది రాజకీయం. నీతికి ఎంత వాడచ్చు, అవినీతికి అంతే వాడచ్చు. సార్ కోట్లు సంపాదించాలి అనుకున్నారు, కోట్లు సంపాదించేశారు. ఒకసారి మీ ఇంట్లోకి వస్తే ఇదంతా చూస్తే నిజంగానే దుబాయ్లో ఉండి కారు నడిపినటువంటి వ్యక్తేనా ఇన్ని కోట్లు సంపాదించడానికి, ఇంత ఆశ సంపాదించడానికి అది అంత ఈజీ అవుతుందా? ఎంత కష్టపడ్డారు, ఎలా రాగలిగారు? ఆ చిట్కా ఏంటో మాకు కూడా చెప్తే బాగుంటుంది. ఒక చిన్న విషయం చెప్తున్నా. నా ఫ్రెండ్ ఉన్నాడు ఒకతను, 2010లో ఒక 2 ఎకరాలు కొన్నాడు 6 కోట్లకు. 2010లో మొన్న అమ్మాడు, 200 కోట్లు వచ్చినాయి. 10 ఏళ్ళల్లో. నాది 35 ఏళ్ళ కన్నీరు. ఇట్లా భూములు కూడా ఒకటేసారి అకస్మాత్తుగా పైకి రాలేదు. 35 ఏళ్ళు నిరంతరం ఒక దేశంలో తిని, ఒక దేశంలో పడుకుని, ఒక దేశంలో పరిగెత్తి, ఆ దేశ చట్టాలతో పరిగెత్తి, ఆ దేశంలో ఉన్న వ్యవస్థలతో పరిగెత్తి 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 ఒక్కరోజు అభివృద్ధి కాదండి. 35 ఏళ్ళ ప్రయాణం నాది. 35 ఏళ్ళ ప్రయాణం లోపల నాకు నచ్చిన, నేను కోరుకున్న అందమైన ఒక పొదరిల్లు. నేను అందరిలాగా 20 ఇళ్ళు కట్టుకోలేను. నేను ఉండటానికి నాకు నచ్చినట్లు కళలు కావచ్చు, కళాకృతులు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, కృష్ణ లీల కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, ఇవే నేను పెట్టుకున్నది. అసలు ఇప్పుడు ఇంటర్వ్యూ చేయడానికి నేను వచ్చినప్పుడు లోపల అడుగు పెడితే నేను అనుకున్నాను సార్, ఇంటర్వ్యూ రెగ్యులర్గా అందరూ చేస్తూనే ఉన్నారు, ఏం చెప్పాలనుకున్నారో సార్ ఏం చెప్పారో తెలుసుకోవాలంటే అన్నీ తెలుసుకోవచ్చు. హోమ్ టూర్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే అడుగడుకి ప్రతి అడుగుకి కూడా ప్రతి వస్తువులోనే కానీ ప్రతి దాంట్లో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. వాటన్నిటి గురించి తెలుసుకోవాలనిపిస్తుంది. ఇవన్నీ ఎక్కడ దగ్గర చేశారు, ఎలా, ఎవరి టేస్ట్తో ఇవంతా జరిగింది అని. అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు ఇంకా ఒక జీవితం అంతా పరిగెత్తాము. పరిగెత్తినప్పుడు కొద్దిగా ప్రశాంతత కావాలనిపించింది. అందమైన ఒక ప్రదేశంలో మంచి ఇల్లు కట్టుకొని భార్య పిల్లలతో ప్రశాంతంగా గడపాలని. జీవితం అంతా పోరాటమే కదా. చిన్నప్పుడేమో బాల్యంలో ఆకలి పోరాటమైంది, యవ్వనంలో జీవన పోరాటమైంది. ఇంకా పోరాటంతో జీవితం అన్నప్పుడు కొద్దిగా ప్రశాంతత అన్నప్పుడు ఇక ఇట్లా రిలాక్స్గా ఉండాలని చేసుకోవాల్సింది. సరిగ్గా ఆపరేషన్ సింధూర్లో మోదీ వెనుక తగ్గారని పబ్లిక్ అసంతృప్తిగా ఉన్నారు. పాకిస్తాన్ను అంతం చేసేస్తే పోలేదా అని ప్రజల అభిప్రాయం, మీరేమంటారు? సామాన్య ప్రజల్ని ఎందుకు అంతం చేయాలా? అంటే పాకిస్తాన్ ప్రజలు మొత్తం తీవ్రవాదులు గారే, పాకిస్తాన్ ప్రజలు మొత్తం ఉగ్రవాదులు గారే. అడగండి, అసలు ఒకసారి ఆలోచించండి మీరు యాంకర్గా, జర్నలిస్ట్గా. పాకిస్తాన్ లేపిస్తే కదా ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తాం, ఉగ్రవాదాన్ని అంతమొందిస్తాం. మేమేది ఇందిరాగాంధీలకు కాదే 13,000 సుమారు 13,000 మందిని యుద్ధంలో ప్రాణాలు అర్పించడానికి కూడా 90,000 సైనికులను పంపినట్లు సుమారు 3,700 మంది ప్రాణాలు కోల్పోయినారు ఆ రోజు యుద్ధంలో. ఆ 3,700 కుటుంబాలు అనాథలుగా మిగిలిపోయినాయి కదా. మేము సైనికుల ప్రాణ నష్టాలు జరగకుండా యుద్ధం చేయించినాం. యుద్ధం గమనించండి ప్రజల, దీని ద్వారా బాగా పోవాలి సమాజానికి. 1971లో ఇందిరాగాంధీ గారు యుద్ధం చేసినప్పుడు సుమారు 13,000 మంది సైనికుల ప్రాణత్యాగం చేసినాం. గట్టిగా కొట్లాడిందని కాంగ్రెస్ చెప్తా ఉంది. అదే చెప్తున్నాను, 13,000 మంది సైనికులని
ప్రాణత్యాగం చేసి కోట్ల మందికి నువ్వు దేశాన్ని ముక్కలు చేసిన అంటున్నావు కదా, బంగ్లాదేశ్ని కోట్ల మందికి అన్నం వస కల్పించిన ఈ దేశం ఈరోజు పాకిస్తాన్ బంగ్లాదేశ్ మిత్రులైనరు, భారతదేశం శత్రువైన ఆ దేశాలకు. ఏ రాజనీతి? 90,000 సైనికులను పట్టుకొని ఉంటే ఆ రోజే ఆక్రమిత కాశ్మీర్ భారతదేశ పాలయ్యేది కదా. నువ్వు పాక్ ఆక్రమిత కాశ్మీర్ని క్లియర్ చేస్తేనే 90,000 సైనికులను వదల ఇది ఎందుకు మాట్లాడట్లేదు? 90,000 మంది సైనికులను వదిలేసింది ఆమె. 50 మంది మన పాకిస్తాన్ జైళ్ళలో మగ్గుతూ వాళ్ళని తీసుకురాలేకపోయింది. అది ఆ నాయకత్వం, ఆమె నా నాయకత్వం. అంటే మాటికి కాల్పులు ఏంటి, ఒక్కసారి వేసేస్తే అయిపోతుంది కదా. మళ్ళీ అదే మళ్ళీ అది తప్పు ప్రజ్వల. అక్కడ సామాన్యులు ఉన్నారు, అక్కడ అమాయకులు ఉన్నారు, అక్కడ ప్రజలు ఉన్నారు. మీరు ఇది యుద్ధం ఏంటండి? యుద్ధం అంటే దేశాన్ని నిర్మించడం కాదు. యుద్ధం అనేది సామాన్య జనం చంపడానికి కాదు. ఈరోజు ఒక సుమారు 8 మంది సైనికులతోనే పాకిస్తాన్ అన్ని స్థలాలను టార్గెట్ చేసి కొట్టినాం. నూర్ఖాన్ బేస్ కావచ్చు, ఎయిర్పోర్ట్ బేసులు కావచ్చు, లాహోర్ బేసులు కావచ్చు, ప్రతి విపన్ యూజ్ చేసి చూసినాం ప్రపంచంతో అనుమతి లేకుండా. నేననేది ఏంటంటే ఆపరేషన్ సింధూర్ ఈరోజు అది దేశ సైనికులకు వందనాలు చెప్పాల్సిన సమయం. త్రివిధ దళాలు సమన్వయంతో 23 నిమిషాలలో మేము ఝాన్సీ లక్ష్మీబాయిని చూడలేదండి. ఇప్పుడున్న భారతీయులు, బతుకున్న భారతీయులు లక్ష్మీబాయిలు, రుద్రమదేవిని చూడలేదు. ఈరోజు ఇద్దరిని చూసినాం మేము. సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్ ఈరోజు భారతదేశానికి వాళ్ళు ఒక ఐకాన్స్. మేము ఇప్పుడున్న బతుకున్న వాళ్ళం ఎవరు చూడలేదు. వీరనారులని, వీర వనితలని, ఝాన్సీ లక్ష్మీబాయి. ఇప్పుడు వాళ్ళు మా దేశానికి దిక్సూచి. అంటే ఈరోజు ప్రపంచానికి చాటి చెప్పగలిగినాం. ఒకటి, ఏ దేశం అనుమతి లేదు మేము పక్క దేశం మీద దాడి చేయడానికి. రెండోది, ఎవ్వరి సైనిక శక్తి అవసరం లేదు. మా దగ్గర ఉన్న బ్రహ్మోస్ కావచ్చు, మా సైంటిస్టులు కనుగొన్న ఆకాశాలు కావచ్చు, ప్రతి హించు కూడా కవర్ చేస్తాము. రెండోది, దీనివల్ల ఇంకొకటి గుణపాఠం కావాలి భారతీయులకు. ఇక్కడ లాంటి టర్కీ లాంటి దేశాలకు వెళ్ళటం మానుకోవాలి. ఎందుకంటే బహిరంగంగా మనకు మిస్సైల్ సప్లై చేసింది పాకిస్తాన్కు. అంతర్గతంగా ఏ విషయం మనకు తెలియదు. కాబట్టి ఎవడైతే బహిరంగంగా మన శత్రువు అని డిక్లేర్ చేసుకున్నా మన శత్రువుగానే పరిగణించాలి మనం. టర్కీ డైరెక్ట్గా మనకు మిస్సైల్స్ సప్లై చేసి వాళ్ళు అటాక్ చేశారు కదా. నిర్వీర్యం చేసిన మీద పక్కన పెట్టండి. అంటే దీనివల్ల భారతీయులు కూడా ఈ యుద్ధం మరవగానే, పాల్గామ్ ఘటన లాంటి మరవగానే, మళ్ళీ ఇట్లాంటి కొన్ని ప్రపంచ దేశాలతోని మనము మన డబ్బు ఏ దేశానికి బలం చేకూరుస్తున్నది, మన శత్రువుకి ఏ దేశం బలం వస్తుందో కొద్దిగా గమనించుకుంటూ ముందుకెళ్ళాలి. సార్, అలాగే అంటే మన దేశంలో బీజేపీ లేకపోతే హిందువులకు భవిష్యత్తే లేదు అంటున్నారు. ఇది ఏ విధంగా తీసుకోవచ్చు? అది నిజమనే అనిపిస్తుంది ఒకసారి. రాముడిని, అయోధ్య రాముడిని ఓర్వని పార్టీలు, అంటే రాముడు అయోధ్య రాముడిని ఓర్వని పార్టీలు, చూడలేని పార్టీలు, చూడలేని పార్టీలు. రాముడి పరిపాలన చూపిస్తామంటున్నారు. రాముడి పాలన ఎలా ఉంటుంది? పరిపాలన వేరు. మీరు అన్నది భారతీయ జనతా పార్టీ గురించి. భారతీయ జనతా పార్టీ ఎందుకు వచ్చిందండి? దేనివల్ల వచ్చింది ఈ స్థితికి? అడుగడుగున అవమానాలు, అడుగడుగున అరాచకాలు, అడుగడుగున అత్యాచారాలు. గోవులను చంపినరు, సాధువులను చంపినరు, హిందువులను చంపినరు. అప్పుడే ప్రజలకి మాకెవరు లేరు, మా గురించి ఏడ్చే పార్టీ, ఎత్తుకునే పార్టీ ఒకటే ఉంది, భారతీయ జనతా పార్టీ. ప్రజలు నిర్ణయించుకుంటున్నారు. అది సింపుల్ ఉదాహరణ చెప్తున్నాను. మేము 500 సంవత్సరాల కళ. ఆడెవడు బాబరు ఎవడండి మాకు? వాడు ఆక్రమణదారుడు అండి బాబరు. ఎవడు అసలు బాబరు? మా దేశపోడు కాదు, మా మతస్థుడు కాదు, వాడు విదేశీ ముస్లిమా? ఈ ముస్లిమ్స్ అన్న మా ముస్లిమ్స్. వాడు ఒక ఆక్రమణదారుడు. రామ మందిరాన్ని కూలగొట్టి మసీదు కట్టాడు. అవునండి, దేశంలో మధురలో కావచ్చు, కాశీలో కావచ్చు, వారణాసిలో కావచ్చు, ధర్మపురిలో కావచ్చు, వెమ్లాడలో కావచ్చు, మందిరాల మీద మసీదులు ఎందుకు కట్టారండి? అంటే మసీదులు కట్టడానికి స్థలాలు లేకుండా అప్పుడు రాజులకు. వాడు ఔరంగజేబు కావచ్చు, వాడు అక్బర్ కావచ్చు, వాడు ఖిల్జీ కావచ్చు, వాడు తుగ్లక్ కావచ్చు, ఈ దేశంలో స్థలమే లేకుండా మసీదులు కట్టడానికి. ఇలాంటి ఉగ్రవాద వాతావరణం నెలకొల్పడానికి. అంటే నేనేమంటున్నాను అంటే అడుగడుగున జాతిని, సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామనుకుంటా వచ్చే మీరు దాని కొత్త ముసుగు ప్రతిపక్ష పార్టీలు. ఔరంగజేబులు, ఖిల్జీలకు, తుగ్లక్ ప్రతిరూపమే ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీలు, కాంగ్రెస్ లాంటి పార్టీలు. మేమేమంటున్నాం? 500 సంవత్సరాల ఒక రామ జన్మభూమి కోరిక, అది నరేంద్ర మోడీ గారి కోరిక, రాకేష్ రెడ్డి కోరిక కాదు. అది ప్రపంచంలో ఉన్న
హిందువులందరి కోరిక ఒక్కసారి మా రాముడి గుడి కల్లారా చూద్దామని. ఆ గుడి కడితే సోనియా గాంధీకి దయరాదు, మమతా బెనర్జీకి దయరాదు, స్టాలిన్కు దయరాదు, కమ్యూనిస్టుడికి దయరాదు, అఖిలేష్ యాదవ్కు దయరాదు. మేమేమంటున్నాం, ఒక మెజారిటీ ప్రజల పట్ల ఇంత ద్వేషభావం ఎందుకు మీకు? మేము 80% ఉన్నాం ఈ దేశంలో. ప్రపంచంలో మాకు అంటూ ఒక దేశం లేదు, మాకు అంటూ ఒక ఏదీ లేదు. ఏది లేని దేశంలో వేల సంవత్సరాలుగా ఈ ధర్మం గురించి కొట్లాడుతున్నాం, ధర్మం గురించి ప్రాణాలు అర్పిస్తున్నాం, ఈ సనాతన ధర్మం ఒడిగట్టకుండా ఉంటున్నాం. ఏమవుతుంది? వచ్చి 4 అక్షంతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ చల్లుకుంటే ఏమవుతుందండి? ఏమవుతుంది? నెహ్రూ మా దేశాన్ని విడగొట్టిండు, మా లక్షలాది మంది హిందువుల మానపానాలు తీసిండు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టింది, లక్షలాది మంది త్యాగాలు అర్పించి తెచ్చుకున్న భారత స్వాతంత్రాన్ని తుంగలో దొక్కిన ఇందిరాగాంధీ, 15,000 మంది సైనికులను చంపిన రాజీవ్ గాంధీ శ్రీలంకలో. వాళ్ళ పాపాలను పోతాయి కదా 4 అక్షంతలు వేసుకుంటే, మీ పూర్వీకులు చేసినాయి కాదు. కుంభమేళ ఒక్కరోజు వచ్చి ఒక్క నిమిషం మునగలేరా? అంటే హిందువులం అంత పాపం చేసినామా? ఏం పాపం చేసినాం హిందువులం? ప్రపంచంలో ఉన్న హిందువులు లండన్ కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, అమెరికా కావచ్చు, విదేశీయులు వచ్చి స్నానాలు చేసారు మన ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని. 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కుంభమేళ అని విదేశీయులు వచ్చి స్నానం మునుగలు చేశారండి. మరి వీళ్ళకేమైందండి? మేము మా బీజేపీ గురించి మనం అనుకోవట్లేమండి. బీజేపీ పోలింగ్ బూత్లనే చూసుకుంటుంది, బ్యాలెట్ పెట్టెలనే కొట్లాడతాం. అది వేరు రాజకీయ రంగం, ఇది ఆధ్యాత్మిక రంగం. మరి ఇదే ఎందుకు పరిగెడతారు కదా ఇఫ్తార్లల్లా? ఎందుకు పరిగెడతారు? ఇప్పుడు ఆ పక్కనున్న క్యాప్ కూడా లాక్కొని పెట్టుకుంటారు ఎందుకు? అంటే ఏం చేసినాం పాపం? హిందువులము ఏం పాపం చేసినాం మేము ఈ దేశంలో? మాకు అంటూ ఒక దేశం లేదు, మమ్మల్ని కాపాడే వాళ్ళు లేరు. సుమారు 9 కోట్ల మంది హిందువులను చనిపోయినాం. ఇప్పటికీ పరిగెడుతున్నారు, కాశ్మీర్ నుంచి పరిగెడుతున్నారు, వెస్ట్ బెంగాల్ నుంచి పరిగెడుతున్నారు. అందుకోసమే మాకొకటే ఒకటి వేగు చుక్క, మొలిసింది తూర్పున సూర్యోదయం, అదే బీజేపీ. హిందువులు ఎక్కడ అర్థనాదాలు చూస్తుంటే ఎక్కడ కనవలేదు ప్రపంచంలో హిందువులకు, అదే వేగు చుక్క బీజేపీ. చాలా క్లారిటీగా ఉన్నారు. దాంట్లో చెప్పండి మీరు, ఎవరి దగ్గరికి వెళ్ళాలి మేము? ఒకడు లవ్ జిహాద్ అంటాడు, ఒకడు ల్యాండ్ జిహాద్ అంటాడు. ఎక్కడ ప్రేమించేందుకే హిందూ అమ్మాయిలు ఉంటారు. మరి నువ్వెందుకు మారవురా హిందూ మతం? హిందూ అమ్మాయి నచ్చినప్పుడు నువ్వెందుకు మారవురా హిందువులకి? హిందూ అమ్మాయిని చేసినావు, ప్రేమించినావు, నువ్వెందుకు మారవు? ఈ అమ్మాయిని తీసుకెళ్తావు, మళ్ళీ 2 ఆమెను తెచ్చుకుంటావు, మళ్ళీ 3 ఆమెను తెచ్చుకుంటావు, ఈమెను 10 కోటి తుకులు చేస్తావు శ్రద్ధం చేసినట్టు. నిజాలు కఠోరంగా ఉంటాయి, కఠోరంగా. 5 నెలల బిడ్డని పట్టుకొని తల్లి పరిగెడుతున్న చూడు వెస్ట్ బెంగాల్లో, అది రేపు తెలంగాణకు వస్తే అర్థమవుతుంది. 5 నెలల బిడ్డ అండి. వాడు ఏం నేరం చేశాడండి? 5 నెలల బిడ్డ ఏం చేశాడు? ఒక హిందూ కడుపులో పుట్టడం నేరమా? 20 ఏళ్ళ మంది అమ్మాయిని 20 మంది మానభంగం చేస్తారండి కన్న తల్లిదండ్రులు అన్నమాట. ఇది ఆమె చేసిన పాపం. ఏం పాపం చేశారు మా బిడ్డలు? ఏం చేశాను? కన్న తల్లి అంటదండి, అహ్మద్ భాయ్ నా బిడ్డ 14 ఏళ్ళ అమ్మాయి, ఒక్కొక్కసారి అందరు ఒకేసారి పడుకోకండి, ఒక్కొక్కరు పడుకున్నారు. ఏం పాపం చేశారండి హిందువులు? పక్కనున్న అహ్మద్ పాప నచ్చి రేపు చేస్తుంటే కన్న తల్లి కన్నీళ్ళు అండి అవి వెస్ట్ బెంగాల్లో. ఇది ఈ జాతికి చైతన్యం కావాలా, మేల్కొలాలా. ఎవరు లేరు, ఎవరు రారు, ఎవరు కారు హిందువులకు. హిందువులకు మనమే కావాలి. మనకెవరు లేరు, ఇది బహిరంగంగా చెప్తున్నా. అది కొందరికి ఇబ్బందిగా అనిపించవచ్చు, కొందరికి కఠోరంగా అనిపిస్తుండొచ్చు. చెప్పండి, నేను మాట్లాడిన మాట తప్పైతే. ఎక్కడికి పరిగెడతారండి? కాశ్మీర్ నుంచి పరిగెత్తారు, వెస్ట్ బెంగాల్ నుంచి పరిగెత్తారు, పాత బస్తీ నుంచి పరిగెత్తారు. ఎక్కడికి పరిగెడతారు? ఎవరు ఉన్నారు, ఎవరు వస్తారు? ప్రపంచం స్వార్థపూరితమైందండి. ఏ దునియా హై బడా జాలిం, కిసి సే కిసి కో మొహబ్బత్ నహీ. మనకు మనమే. బతుకుదామా? కలిసి బతుకుదాం. సద్దామా? సంపి సద్దాం. ఇది రాకేష్ రెడ్డి సిద్ధాంతం. ఎంత అంటే ఎంత కరాఖండిగా, ఎంత ముక్కుసూటిగా మాట్లాడతారు రాకేష్ రెడ్డి.
మీకు శత్రువులు నాకు తెలిసినంత వరకు మీకు శత్రువులు చాలా మంది ఉన్నారా? ఎంతమంది ఉన్నారు శత్రువులు మీకు? ఎందుకంటే మీ ఎదుగుదలే కావచ్చు, మీరు చేస్తున్న వ్యాపారాలే కావచ్చు, ఇన్ని రకాలుగా ఇంత డెవలప్మెంట్ ఉంది. ఏదన్నా సరే ఎలాంటి విషయానికైనా ధైర్యంగా ముందుకు వెళ్ళి, అది ముఖ్యమంత్రి అయినా సరే మీరు భయపడేదే లేదు. ఏదన్నా ముక్కుసూటిగా మాట్లాడుతున్నారు. రాకేష్ రెడ్డికి శత్రువులు ఎంతమంది ఉన్నారు అనుకోవచ్చు? ఎవరు లేరని మాత్రం చెప్పకండి. ఎంతమంది శత్రువులు అంటే ఎంతమంది శత్రువులు ఉంటే శత్రువులు ఎంత పెరిగితే నేను అంత మంచి పని చేస్తున్నట్టు, నా జాతి గురించి అంత పాటు పడుతున్నట్లు, నా ధర్మాన్ని గురించి అంత ఆలోచిస్తున్నట్లు. కాబట్టి ఇంకా కోరుకుంటున్న దేవుడిని ఎంతమంది శత్రువులు ఇంకెక్కువ కావాలి నాకు. అంటే శత్రువుల టాపిక్ వచ్చింది కాబట్టి జీవన్ రెడ్డి అక్రమాలు చేస్తున్నారని ఎన్నికల సమయంలో ఆరోపించారు. ఏం బయట పెట్టారు? ఇప్పుడు ఒకటి, లక్షలాది మంది త్యాగాలు చేస్తే వచ్చిన స్వాతంత్రం, వందలాది మంది బిడ్డలు ఆత్మహత్య చేసుకుని వచ్చిన తెలంగాణ, 90 గ్రామాలను చెరబట్టాడు అతను. ప్రజాస్వామ్యం అనేది లేకుండా అయింది అక్కడ. హత్యలు, అత్యాచారాలు, అరాచకాలు. పండి మీ మీడియా మిత్రులు అందరూ పండి. వాట్ ఇస్ ద బిఫోర్ 2023, బిఫోర్ రాకేష్ రెడ్డి మాజీ శాసనసభ్యుడు సమయంలో ఏం జరిగినాయి? రౌడీలు, గుండాలు, అర్ధరాత్రి ఆడపిల్లల ఇండ్ల ముంగట బీరు తీసుకొని బీరు బలగలు కొట్టిన వాళ్ళు ఒక్కడ కనబడమని. ఇప్పుడు రౌడీలు స్వాతంత్రం ప్రజలందరూ ఏ పార్టీ గెలిచినాడే చెప్పాను. డిసెంబర్ 4 రోజు ఎవ్వడు ఏ జెండా అయితే ఆ జెండా పట్టండి. కాంగ్రెస్ జెండా పడతారా, ఎంఆర్పిసి పడతారా, కమ్యూనిస్ట్ పడతారా? ఇట్స్ డెమోక్రసీ అండి, బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఎవడరా మీరు? అసలు ఎవర్రా మీరు అందరూ? కోట్లాది మంది భగత్ సింగ్ లాంటి బిడ్డలు ఉరితాడిని ముద్దాడితే, చంద్రశేఖర్ ఆజాద్ తుపాకీ గుళ్ళకు కాల్చుకుంటే, సుఖ్దేవ్, రాజ్గురు లాంటి వాళ్ళు ఉరికంబం ఎక్కితే వచ్చిన స్వాతంత్రంలో మీరెవర్రా ప్రజల్ని బానిసలు చేసేది? శ్రీకాంతాచారి తగలబెట్టుకొని జై తెలంగాణ అంటే వచ్చిన తెలంగాణలో మీ అరచకాలు ఏందిరా? చెప్పండి, ఎవర్రా అసలు మీరు అందరూ? ఎవరు? మీ అర్హతలు ఏంటి? అసలు మీ పుట్టుకేంది? అదే నిలదీశాను, అదే ఎదిరించాను. ఇప్పుడు నా అంటే పాక్ హయాత్లోని స్టోరీలని చెప్తారు. అంటే అది అది వ్యక్తిగతంగా నేను చెప్పేది ఒకటే, నా ప్రాంతాన్ని విముక్తి చేసిన ముందు ఆ భయం, ఆ బానిసత్వం, ఆ పోలీసు దౌర్జన్యాలు, అక్రమ కేసులు, ఇవన్నీ క్లియర్. ఇప్పుడు ప్రశాంతం. పార్టీలు లేవు, కులాలు లేవు. ముస్లిమ్స్ కూడా చాలామంది వస్తారు నా దగ్గరికి న్యాయం కావాలని. నిజమైన న్యాయం రాకేష్ రెడ్డి దగ్గర దొరుకుతుందని చిన్న చిన్న సంటి పిల్లలు తీసుకుని వస్తారు పాపం, ఆడబిడ్డలు. అంటే నేను అనేది ఫస్ట్ స్వాతంత్రం, స్వేచ్ఛ పీల్చుకున్నారు. అభివృద్ధి ఫస్ట్ స్వేచ్ఛ అయితే పీల్చుకొని ఫస్ట్ ఆత్మాభిమానం, ఆత్మగౌరవం తీసుకొస్తాను. తెలంగాణ అసెంబ్లీలో గిరిగిస్తున్నా, నిగ్గదిస్తున్నా, అవసరమైతే అగ్గి అగ్గి ఉట్టిస్తా. ఎందుకు ప్రతిపక్షంలో ఒక్కడికి ఎందుకు ఇచ్చిన 200 కోట్ల స్కూల్? తెలంగాణలో ఏకైక మగాన్ని నేను, ఏకైక మగాన్ని నా ఒక్కడికి ఇచ్చారు. బరాబర్ నా హక్కు, నా ప్రజల హక్కు, ప్రజల గురించి పోరాడతా, అవసరమైతే ప్రజల గురించి ఎక్కడికైనా తెగిస్తా. అంటే రేవంత్ రెడ్డికి 100 గుండెలు ఉంటాయి, ఎట్లా? మాకు ఒకటే గుండె ఉంటుందా? ఎట్లా? ఆయన ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే. నా ప్రాంతం ఇప్పుడు ఆ వాటా కావచ్చు, పన్నులు కావచ్చు, అప్పులు కావచ్చు, నా ప్రజల భాగస్వామ్యం ఉంది, నా ప్రజల భాగస్వామ్యం గురించి అడుగుతున్నాను అంతే తప్ప ఎక్కడ వెనుక చేసలేదు. ప్రజల అభివృద్ధిలో కావచ్చు, ఆత్మాభిమానం కావచ్చు, ఆత్మగౌరవంలో కావచ్చు. రాజకీయాలు వేరు, కానీ మా ప్రతినిధిని గర్వంగా చెప్పుకుంటున్నారు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా. ఈరోజు 119 మంది ఎమ్మెల్యేల కొంత ప్రాంతం వరంగల్ ఎమ్మెల్యేలు నల్గొండలో తెలియరు, నల్గొండ ఎమ్మెల్యేలు నిజామాబాద్లో తెలియరు, నిజామాబాద్ ఎమ్మెల్యేలు రంగారెడ్డి తెలియరు, కానీ పైడి రాకేష్ రెడ్డి మాత్రం తెలంగాణ, ఆంధ్ర అందరికీ తెలుసు ఈరోజు. అట్లా అంటే నేను ప్రజల పక్షాన పోరాడుతున్నా, ధర్మం పట్ల నిలదీస్తున్నా, గుళ్ళు గూల కొడితే ఖబర్దార్ కొడుకులారా నిలదీస్తున్నా. ఎక్కడ నేనేం సంఘ విద్రోహ శక్తులు పని చేయట్లేదే అట్లా. కాబట్టి గతం గడిచిన శాసనసభ గురించి ఎంత మాట్లాడకపోతే అంత మంచిది. అతని వ్యక్తిగత జీవితం గురించి కూడా నాకు ఎంత ఇంట్రెస్ట్ లేదండి. ఇప్పుడు మీరు అన్నారు పార్క్ అయ్యేది కావచ్చు, ఇంకా రకరకాలుగా, అవి నాకు ఇష్టం లేదు. ఈ రాజకీయాలలో కొద్దిగా నైతిక విలువలు ఉండాలా, కొద్ది పద్ధతులు ఉండాలా. అతను దిగజారండి, నేను దిగజారను. ఓకే, ఇంకా అతని విషయం వదిలేద్దామండి. రాకేష్ రెడ్డి వ్యక్తిగతం ఎలాంటి? చెప్పండి.
వ్యక్తిగతం ఏముంటుందండి, మళ్ళీ చెప్పాను కదా, మామూలు మారుమూల పల్లెల అదే చెప్తున్నాను అందరికి. ఇనుప బూట్ల చప్పుడు, తుపాకీ గుళ్ళ ఎన్కౌంటర్లు, ఎదురు కాల్పుల సమయంలో బతికిన బతుకులు ఇవి మయ్యి. ఒక మామూలు తెలంగాణ మారుమూల ప్రాంతంకి వెళ్ళి వచ్చి ఈ స్థితికి వచ్చినాము. ఈరోజు హాయిగా మంచిగా పిల్లలు, భార్య, ప్రశాంతంగా పిల్లలు చదువుకుంటున్నారు, గడిచిపోతున్నది జరగని. ఇక్కడ నుంచి ఎక్కువ ఫ్యామిలీ గురించి తక్కువ ఆలోచిస్తున్నాను, ఎక్కువ ధర్మం దేశం. సరే ఒకటి అడుగుతాను చెప్తారా? చెప్పండి. అంటే ఎవరు చూస్తున్నా ఒక్కొక్కరు ఒక్కొక్క హీరోతో మిమ్మల్ని కంపేర్ చేస్తూ ఉంటారు. అల్లు అర్జున్ అంటారు, లేకుంటే ప్రభాస్ అంటారు. అంటే స్టార్ హీరోస్ మొత్తం కూడా రాకేష్ రెడ్డిలో కనిపిస్తారు. అంటే ఎఫెక్ట్ ఏమై ఉంటది? బిజినెస్ ఎఫెక్ట్ అనుకోవచ్చా, ఎర్రచంద్రం ఎఫెక్ట్ అనుకోవచ్చా? ప్రపంచం రెండింటి గుర్తిస్తుంది ప్రజ్వల, డబ్బు, పవర్. ఎవ్వరేం చెప్పిన అన్ని అబద్ధాలే. ఫేమ్, ఈ మూడు చుట్టూ తిరుగుతుంది ప్రపంచం. శ్రీదేవి 20 ఏళ్ళ అందంలో 16 ఏళ్ళ వయసులో సినిమాలు ఉన్నప్పుడు శ్రీదేవి, 60 ఏళ్ళ వయసులో శ్రీదేవి నచ్చదు. 20 ఏళ్ళ శ్రీదేవి వేరు, 60 ఏళ్ళ శ్రీదేవి వేరు. ఈ ప్రపంచం మూడు చుట్టూ తిరుగుతుంది. డబ్బు, పవర్, ఫేమ్, ఆ మూడు ఇప్పుడు నాకు ఉన్నాయి. ఇవన్నీ తాత్కాలికం, శాశ్వతం కాదు. అది నాకు తెలుసు, అది మీకు తెలుసో లేదు కానీ నాకు మాత్రం తెలుసు. ఇవన్నీ ఓన్లీ పాసింగ్ క్లౌడ్స్. క్లౌడ్స్ ఎంతసేపు ఉంటాయండి? మేఘాలు. అయితే వర్షం కురవటమా, చెదిరిపోవటమా. నా మీద రీల్ పుష్ప అల్లు అర్జున్ అయితే, రియల్ పుష్ప రాకేష్ రెడ్డి. ఎస్, రియల్ లైసెన్స్డ్ పుష్ప. అండ్ నాతో కూడా చంద్రబాబు నాయుడు పుష్పనే, జగన్మోహన్ రెడ్డి పుష్పనే, కిరణ్ కుమార్ రెడ్డి పుష్పనే, వైఎస్ రాజశేఖర రెడ్డి పుష్పనే. అంటే వాళ్ళు అమ్మారు, మేమందరం పుష్పలమే. వాళ్ళు అమ్మారు, నేను కొన్నాను. అంతే కదా. ఇప్పుడు ప్రభుత్వం అమ్మింది, వాళ్ళు అమ్మారు, యాక్షన్ పెట్టారు. ఫస్ట్ పుష్పలు వాళ్ళే, తర్వాత నన్ను పుష్పం చేసింది గవర్నమెంట్. ఇప్పుడు వాళ్ళు అమ్మకపోతే నేను ఎందుకు కొంటానండి? ఇప్పుడు నేను గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళలేదు కదా ప్రజలు. ఫస్ట్ చంద్రబాబు నాయుడు అమ్మాడు నాకు, తర్వాత రాజశేఖర రెడ్డి అమ్మాడు, తర్వాత రోషయ్య అమ్మాడు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి అమ్మాడు, తర్వాత జగన్మోహన్ రెడ్డి అమ్మాడు. వాళ్ళు అమ్మారు కాబట్టి నేను కొన్నాను. వాళ్ళు అమ్మకపోతే నేను ఎందుకు కొంటానండి? ఇప్పుడు మీరు ఛానల్ వచ్చిన ఇంటర్వ్యూ అడిగారు కాబట్టి, మీరు ఛానల్ పెట్టుకున్నారు కాబట్టి ఇంటర్వ్యూ ఇస్తున్నాను. నేను ఛానల్ పెట్టమలేదు మిమ్మల్ని, అదే అంతే. కాబట్టి సార్, అంటే ఈ బిజినెస్ లో ఎలా ఉంటుందో చెప్పండి సార్. అంటే నిజంగానే దొంగతనాలు జరుగుతాం, ఇవన్నీ ఇదంతా మనకి సినిమాటిక్ గా ఎలా అయితే ఉంటుందో రియల్ గా కూడా అలానే ఉంటుందంటారా? నో, ఇప్పుడు ఏదైతే పుష్ప సినిమా ఉందో అందులో 99% అబద్ధం. అది 99%. 1% నిజమే. అక్కడ ఉన్నది అడవి, పేదరికం ఉంది. ఖమ్మంలో టేక్ చేస్తారు, ఆదిలాబాద్లో టేక్ చేస్తారు. అంటే ఇక్కడ ఏమున్నది? ఇప్పుడు నర్సీపట్నం దగ్గర గంజాయి చేస్తారు. పేదరికమేనండి, ఇవన్నిటికీ పేదరికమే కారణం అవుతుంది. కడుపు నిండిన వాడు చాలా చెప్తాడు, కడుపు ఎండిన వాడికి తెలుసు. వాడికి ఏమవుతుందంటే, ఒక షార్ట్ చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాం. ఈరోజు గంజాయి కూడా చాలా చోట్ల అక్రమ రవాణా, అడుగునటువంటి ఏమవుతుందంటే, ఈ నిరుద్యోగం వల్ల ఎక్కువ అవుతుంది. అది నిరుద్యోగం వల్ల నిస్రు వస్తుంది. వాడికి ఏమవుతుంది? ఒక చిన్న గంజాయి ఎక్కడెక్కడ నర్సీపట్నమో అదో, లేకపోతే ఆంధ్రానో, లేకపోతే ఒరిస్సానో తీసుకొచ్చుకుంటే ఒకే రోజు లక్షాధికారి కావచ్చు. మరి వాడికి 20,000 ఉద్యోగం ఇయ్యారు మరి సన్నాసులు. కాబట్టి అట్లాంటి కొద్దిగా ఆకర్షితం అవుతారు. ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. తగ్గిపోయింది అది, ఇప్పుడు ఇంతకుముందున్నంత లేదు. ఒక 75% తగ్గిపోయింది. కానీ పేదరికం మొత్తం ఒకటేసారి తగ్గిపోదు కదండి. పేదరికం తగ్గిపోయే వరకు ప్రపంచంలో ఈ 2 నెంబర్ బిజినెస్లు అన్నీ ఉంటాయి. అక్రమ సారా కావచ్చు, అక్రమ వ్యాపారాలు కావచ్చు, దొంగ లేఅవుట్లు కావచ్చు, డబుల్ రిజిస్ట్రేషన్లు కావచ్చు. ప్రపంచం మొత్తంలో ఒక దగ్గర కాదు, పేదరికంతో కనెక్ట్ అయి ఉంటాయి ఇవన్నీ. కాబట్టి ఏ సమాజమైనా ఎవరైనా సరే ఈ పేదరికాన్ని తగ్గిస్తే ఇట్లాంటి ఏవైతే పనులు ఉంటాయో తగ్గుముఖపడతాయి. సార్, అంటే మీకు థ్రెడ్ ఉంది అని అనుకోవచ్చు అంటారా? అంటే మీ దగ్గర ఎలాంటి రివాల్వర్స్, ఎన్ని రివాల్వర్స్ ఉంటాయి, చేసే వ్యాపారాన్ని బట్టి మీకు అవి అవసరం ఉంటాయా? ఇప్పుడు చాలా మంది దగ్గర ఉన్నాయి, చాలా మంది దగ్గర ఉన్నాయి రివాల్వర్స్. వాళ్ళందరికీ థ్రెడ్ ఉన్నట్లా? అంటే ఇది మన రక్షణ కోసం మాత్రమే. అంతే, ఆత్మరక్షణ. ఆత్మరక్షణ గురించి ఉంచుకుంటాం, తప్పేం కాదు. ఆత్మరక్షణ ప్రభుత్వ నియమ నిబంధనలే చెప్తున్నాయి. మీ ఆత్మరక్షణకు ఆయుధాలు కొనుక్కోవచ్చు, దగ్గర పెట్టుకోవచ్చు. ప్రభుత్వమే లైసెన్స్ ఇస్తుంది, ప్రభుత్వమే లైసెన్స్డ్ షాప్స్ ఉంటాయి. ఆత్మరక్షణకి ఎప్పుడైనా అపాయం వచ్చినప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.
అంటే ఏ ఏ కంట్రీస్ లో ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు మొత్తం ఇదంతా? జపాన్, చైనా, ఉమ్. సింగపూర్ అట్లాంటివి. అది తగ్గించేసాం మొత్తం. ఇంకా అదే మొత్తం ఓన్లీ ఎక్కువ మటుకు రియల్ ఎస్టేట్, ఉమ్. కన్స్ట్రక్షన్స్. ఇప్పుడు ఇప్పుడు ఎక్కువ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్. ఇప్పుడు కొత్తది కూడా ఇండస్ట్రీ పెడుతున్నాం, అగ్రో బేస్డ్ ఇండస్ట్రీ పెడుతున్నాం. కోల్డ్ స్టోరేజెస్ ఇట్లా ఉన్నాయి, అగ్రో ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. ఇంకా దాన్ని ఇలా పెద్దగా చేసుకుంటా పోతున్నాము. ఈ రెడ్ సెంటర్స్ అనేది ఇంకా 90% తగ్గిపోయింది. ఏదో కొద్ది పాత స్టాక్స్ ఉన్నాయి, ఇంకా ఎవరు అంత ఇంకా బాగా టైం అయిపోయింది. ఇంతకుముందు ఉన్నంత క్రేజ్ కూడా లేదు ఇప్పుడు అంట. అది కూడా ఇండియాలో లాంచ్ చేస్తున్నాం ప్రొడక్షన్స్ ఇట్లాంటివన్నీ. దానివల్ల ఒక సక్సెస్ అయితే ఒక 2-3 వేల మంది పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు ఆ ప్లాన్లో ఉన్నాం ఉపాధి పనికి. ఇక ప్రభుత్వాల విషయానికి వస్తే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన ఏ విధంగా ఉంది, ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి పాలన ఏ విధంగా ఉందంటారు? బాబు 9 నెంబర్, బేటా 10 నెంబర్. ఇంతకుముందు నోడు 8 లక్షల కోట్లు అప్పు చేసిండ్రు, ఇప్పుడు చేసిందేమో రోజు 1000 కోట్ల అప్పు చేస్తున్నారు. ఏమున్నది అంత అవినీతి తప్ప. ఇంతకుముందేమో అవినీతి, అహంకారం, అది. ఇప్పుడు అంతే కదా, అవినీతి, అహంకారం. అంటే ఇంకాస్త పెరిగిందంటారా? పెరిగింది, కొద్దిగా పెరిగింది. ఎందుకంటే ఇంకా అప్పుడు అది ఒకటే కుటుంబం ఉండే, ఇప్పుడు ఇంక 20 కుటుంబాలు పడి తింటున్నాయి ఇప్పుడు రాష్ట్రాన్ని. 20 కుటుంబాలు తినలా, మళ్ళీ ఢిల్లీకి పంపించాలా. ఇంకా అవినీతి ఎక్కువ పెరిగింది, అభివృద్ధి అనేది లేదు. అప్పులు పెరిగిపోతున్నాయి. అతను 10 ఏళ్ళలో 8 లక్షలు చేస్తే ఇతను ఒకటే సంవత్సరం 1,60,000 కోట్లు చేసిండు. ఈ రకంగా అయితే 16 లక్షల కోట్లు చేస్తాడు అట్లా. కాబట్టి ఇంకా దేంట్లో కూడా తెలంగాణ ప్రజల అమాయకత్వము, ఇప్పుడు అంతకుముందున్న పరిపాలన మీద, ఆ దొరల పాలన మీద, కుటుంబ పాలన మీద విరక్తితోని వాళ్ళని తిరస్కరించినప్పుడు ఏదైతే కాంగ్రెస్ మాయమాటలు కావచ్చు, కొద్దిగా అది ఆల్రెడీ కాంగ్రెస్ అనేది ముస్లింల పార్టీ కాబట్టి ముస్లిం లీగ్. నేను అనలేదు, అది తుమ్మల నాగేశ్వరరావు గారు, రేవంత్ రెడ్డి గారు, అంటే ఒక రకంగా హిందూ ద్వేష పార్టీ. హిందువులంటే అభిమానం లేని పార్టీ కాబట్టి అందరు ఒకటయ్యారు. ఒక్కటే ఆ టైంలో ఆ గ్యారంటీలు, ఈ గ్యారంటీలు అని చెప్పి ఒక మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారం గద్దెనెక్కారు. ఇంకా ఎక్కిన తర్వాత ఏముంటుంది, ఇక నడుస్తూ ఉన్నది అది. కాబట్టి ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పుకు మేము సమాయత్తం కావాలి. బీజేపీగా మేము ఏం చేయాలంటే ఇప్పుడు ప్రజా సమస్యల పట్ల పోరాడుతున్నాం. ఇంకా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఎక్కువ. అంటే ఈ 75 సంవత్సరాల మన స్వాతంత్రం తర్వాత బీజేపీ ప్రభుత్వం మన దేశ ప్రజల కోసం ఇప్పటివరకు ఎలాంటి పనులు చేసిందంటారు? బీజేపీ ప్రభుత్వం ఈరోజు 65 సంవత్సరాల కాంగ్రెస్ పాలన ఒకవైపు, ఈ 11 సంవత్సరాల పాలన ఒకవైపు. అంటే ఈరోజు ఒక సైనిక శక్తి చూసుకోండి, సొంత కాళ్ళ మీద. ఇంతకుముందు ఏదో గొడవ జరిగితే మన్మోహన్ సింగ్ గారు వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి అది అమెరికా వెళ్ళేవాడు. అట్లా కాదు, మేమే చర్యలు తీసుకుంటున్నాం. అభినందన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక యుద్ధ సైనిక శక్తిని పటిష్టంగా తయారు చేసినాం. ఆవిడ ఎక్కడి నుంచో 11వ స్థానం నుంచి 4వ శాతం, మొన్ననే జపాన్ని కూడా క్రాస్ చేసినాం. ఒక ప్రబలమైన ఆర్థిక శక్తికి ఎదిగాము. సుమారు విదేశీ ఎగుమతులు కావచ్చు, విదేశీ పెట్టుబడులు కావచ్చు, 65 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన కన్నా ఎక్కువ చేసినాం. సుమారు 140 కోట్ల కంటే అభివృద్ధి. ఇప్పుడు 5 కోట్ల ప్రధానమంత్రి ఆవాస్ యోజన కావచ్చు, 83 కోట్ల మందికి ఉచిత రేషన్ కావచ్చు, 13 కోట్ల మందికి శౌచాలయాలు కావచ్చు, జల్ యోజన కావచ్చు, కళ్యాణ్ యోజన కావచ్చు, ముద్రా లోన్స్ కావచ్చు, జన్ధన్ ఖాతాలు కావచ్చు, వందే భారత్ ట్రైన్లు కావచ్చు, 150 ఎయిర్పోర్ట్లు కావచ్చు. 65 సంవత్సరాలలో 70 ఎయిర్పోర్ట్లు అయితే 150 ఎయిర్పోర్ట్లు. మధ్యతరగతి సౌకర్యవంతమైన సకల వసతులు ఉన్న ఒక దేశంగా తయారు చేస్తున్నాం. రోడ్స్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు. ఈరోజే కరీంనగర్ రైల్వే స్టేషన్, వరంగల్ రైల్వే స్టేషన్, బేగంపేట రైల్వే స్టేషన్ ఒక విదేశాల కన్నా ఒక అందంగా తీర్చిదిద్దుతున్నాం. అంటే సగటు మనిషి ఏమి చూడకుంటేనే, ఏ వసతులు చూడకుంటేనే జీవితాలు కోల్పోతున్నారు ఈ ఇంతకుముందున్న ప్రభుత్వం. ఇప్పుడు అట్లా కాదు, ప్రపంచం అనుభవించిన సౌకర్యాలు భారత యువత, భారత ప్రజలు అనుభవించాలని భారతీయ జనతా పార్టీ ఆ లక్ష్యంగా ముందుకెళ్తుంది. ఆ లక్ష్యంతో కూడా చేరుకుంటున్నాం. చిన్న ఉదాహరణ ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 279 రూపాయలు 1 GB, ఇప్పుడు 2 రూపాయలకు 1 GB. తల్లితో మాట్లాడచ్చు, చెల్లితో మాట్లాడచ్చు, మ్యాక్సిమం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు, ప్రపంచంలో ఉన్న ఏదైనా చేసుకోవచ్చు. అంటే నీకు ఏది కావాలా మనుషులకు. ఈరోజు వందే భారత్ ట్రైన్, కంపు ట్రైన్లల్లా, గబ్బు ట్రైన్లల్లా, చెక్కలు ఇరిగిపోయిన ట్రైన్లలో ప్రయాణం చేసిన ఆ యువత,
ఆ మధ్యతరగతి ఈరోజు వందే భారత్ ట్రైన్లలో ఎటువంటి అలసట లేకుండా 6 గంటలలో తిరుపతి పోతున్నారు, 6 గంటలలో బెంగళూరు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 8 లైన్ల రోడ్లు. అంటే ఒక ప్రపంచానికి ఒక ఒక కొత్త భారత్ని పరిచయం చేశాం. ఈరోజు భారతీయులంటే ప్రపంచమంతా గర్వపడుతున్నారు. అంటే వాళ్ళ కొనుగోలు శక్తి కావచ్చు, విదేశీ పర్యాటకులు కావచ్చు, ఈరోజు ఇండియన్ పాస్పోర్ట్ అంటే రెస్పెక్ట్ కావచ్చు, లేదు విశ్వనాయకుడు విశ్వగురువు నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం ఇవాళ విశ్వ విజేతగా నిలుస్తున్న కారణం కావచ్చు. ఈరోజు భారతదేశం ప్రపంచంలో తలెత్తుకొని తిరుగుతున్నది. సార్ అంటే వన్ వర్డ్ ఆన్సర్లో కొంతమంది మీద మీ అభిప్రాయం అడుగుతానని చెప్పండి. చెప్పండి. మోదీ అంటే ఒకటి, ఇది ఒక్కటి మాత్రం చెప్తున్నా, భవిష్యత్ తరాలు మోడీ గారు నడాడిన టైంలో పుట్టలేదని బాధపడతారు. యుగ పురుషుడు, కారణ జన్ముడు. ఎట్లయితే మనం దేవతలను కొలుస్తున్నామో అవతారాలని, ఇది ఒక కలియుగ అవతారం అని. అంటే భవిష్యత్ తరాలు ఇప్పుడు మోడీ శ్వాస ఉన్న టైంలో మనం శ్వాసించడం చూడు, మనంత అదృష్టవంతులు ఎవరు లేరు ప్రపంచంలో. కళ్ళల్లో సంతోషం చూడండి, మోదీ గారి పేరు రావడంతో ఆ కళ్ళల్లో ఆ ఆనందం చూస్తుంటే ఎట్లా అవుతుందంటే అసలు. చంద్రబాబు నాయుడు మంచి పొలిటీషియన్, సీనియర్ పొలిటీషియన్, ఒక మంచి విజనరీ ఉన్న లీడర్. కేసీఆర్ తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని ఆస్తులుగా మలుచుకున్న నాయకుడు. పవన్ కళ్యాణ్ ఒక నికాసైన సమాజం పట్ల, బాధితుల పట్ల, దీనుల పట్ల ఒక నిజమైన మనిషి. అంటే ఒక రకంగా ఆ స్పందన ఎట్లుంటుందంటే, ఆ మనిషికి ఎటువంటి సమస్యలున్నా అట్లాంటి మనుషులు తక్కువ పుడతారు. ఆయన కూడా ఒక రకమైన సమాజ సమస్యల పట్ల ప్రతిస్పందించే నాయకుడు. కిషన్ రెడ్డి సౌమ్యుడు, స్మితప్రజ్ఞుడు. కేటీఆర్ దొరలకు పుట్టిన యువరాజు, మహారాజుకు పుట్టిన యువరాజు, దొరల అహంకారం. కవిత మా సంప్రదాయాల సంస్కృతి దూరం చేసిన నాయకురాలు. అంటే మా తెలంగాణ ఏదైతే మేము పవిత్రంగా భావించే బతుకమ్మ లాంటి పండుగలను కూడా అపహాస్యం చేసి. హరీష్ రావు రాజకీయాలలో శకుని పాత్ర పోషిస్తాడు. బండి సంజయ్ ఒక నికాసైన ఆర్ఎస్ఎస్ బిడ్డ, కాషాయ జెండాను ముద్దాడే బిడ్డ. ఈటెల రాజేందర్ ఒక తెలంగాణ ఉద్యమకారుడు. పైడి రాకేష్ రెడ్డి ఉంటుందండి, మామూలు మట్టిలో నుంచి వచ్చిన ఒక మట్టి మనిషి. ప్రజ్వల దేవిశెట్టి అంటే ఇప్పుడున్న ఈ సమాచార రంగంలో ఒక మంచి, అంటే సమాజం పట్ల స్పృహ, సమాజం కావాల్సిన ప్రశ్నలు అండ్ వాళ్ళకు కావాల్సిన జవాబులు ఏ రకంగానా సరే అడిగి తీసుకునే ఒక మంచి యాంకరు. సార్ మీ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కటి ఏది చూస్తున్నా అంటే అద్భుతమనే చెప్పాలి, ఆశ్చర్యమనే చెప్పాలి. సార్ ఇది పెయింటింగ్ చూస్తుంటే, ఆర్ట్ చూస్తుంటే అంతా ఉడితో చాలా బాగుంది సార్. ఇది చేయడానికి ఎంత టైం పట్టింది? సుమారు 2 నుంచి 3 సంవత్సరాలు పట్టింది. 2 to 3 years పట్టింది సార్. దీనికి 2 నుంచి 3 సంవత్సరాలు టైం పట్టింది అని అంటే ఇంట్లో ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కటి తయారు చేయడానికి, ఓవరాల్ గా దీన్ని ఇంట్లో కట్టడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది ఉండొచ్చు? ఒకటండి, కళలకు వెలగట్టలేదు. ఫస్ట్ మనుషులు నేర్చుకోవాల్సింది, ఎందుకంటే ఆధునిక యుగంలో ప్లాస్టిక్ మయమైపోయింది. ఒకప్పుడు భారతదేశం అంటే కళలకు పుట్టినీళ్ళు, కళాకృతులకు పుట్టినీళ్ళు. అంటే ఇవన్నీ పెయింటింగ్స్ కావచ్చు, ఇవన్నీ మనం మర్చిపోతున్న టైంలో ఇట్లాంటి కళలు మళ్ళీ భవిష్యత్తులో ఉండకపోవచ్చు. కాబట్టి ఇప్పుడే కళలని మళ్ళీ తిరిగి పునర్జీవం పోయాలంటే ప్రతి డబ్బు ఉన్నోళ్ళు కంపల్సరీ ఇట్లాంటి చేతి కళలకు, కళాకారులకు పని కల్పించాలి. ఆ చేతిలని గౌరవించాలి. ఎందుకంటే అవి కళలకే జీవం పోసే చేతులు కాబట్టి ఇట్లాంటివన్నీ కళలు కాబట్టి చిన్నప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ కాబట్టి
సార్ అంటే ఇవి ఇంట్రెస్ట్ రేవతి మేడం కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. అంటే ఇద్దరం కలిసి డిస్కషన్ చేస్తాం కదా ఇట్లా. సార్ ప్రతిదీ ఎక్కడ చూసినా మీరు అంటే ఇది పాలరాతిలాగా అనిపిస్తుంది. ఎక్కడ చూసినా ప్రతిదీ కూడా మీరు స్టోన్స్ కి చాలా వాల్యూ ఇచ్చారు. ఏది చూస్తున్నా స్టోన్ అంటే దృఢం, అందుకోసమే కానీ స్టోన్ కానీ అంటే మంచి స్ట్రెంగ్నెస్ స్ట్రాంగ్నెస్ దాంట్లో చూస్తాం. ఇప్పుడు మీరు కూడా వీలైతే ఎప్పుడు ఇట్లా పెట్టుకుంటే ఎక్కువ ప్రయత్నం చేయండి. తప్పకుండా సార్. సరే ఒక్కసారి ఇది కూడా చూద్దాం. ఇది చాలా బాగుంది. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చేది? ఇది చేయించారు. ఇది కూడా ఒక 2 years 3 years పట్టింది చేయించడానికి. ఇది ఆ రకంగా చెక్కాలి మోల్డ్ వీలని అంటే ఒక రాతిని కూడా అంటే రాతిని శిల్పాలుగా చెక్కడం అనేది సినిమాలలో చూసినా కానీ మంచి కళాకారులు అంటే ఇట్లాంటి పీస్ మళ్ళీ కూడా వాళ్ళు కూడా తయారు చేయాలి. సింగిల్ పీస్ అన్నట్టు ఇది చేయడానికి కూడా 2 years పట్టింది. ఎక్స్క్లూజివ్ ఐటమ్స్. అలాగే మనం ఎంట్రన్స్ లోకి వస్తుంటే ఇక్కడ రాగానే చూడండి సరే ఒకసారి అంటే ఇక వెంకటేశ్వర స్వామి తెలుగు వాళ్ళ దైవము, కలియుగ దైవము, తెలుగు వాళ్ళ ఆరాధ్య దైవము. అసలు లోపల మనం అడుగు పెట్టేసరికి ఎంట్రన్స్ లోకి వచ్చేసరికి ఎంత అద్భుతంగా వెంకటేశ్వర స్వామి మనకు స్వాగతిస్తున్నట్టుగా అంటే తెలుగు వాళ్ళ ఆరాధ్య దైవం కాబట్టి. సరే ఇదంతా మీరు లివింగ్ ప్లేస్ అనుకుంటా బికాస్ చూడండి. సరే ఇది ఇక్కడ ప్రతిదీ కూడా ఎక్కడ చూస్తున్నా వీటికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు మీరు. అంటే అవన్నీ ఇటలీ అదే చెప్తున్నారు కదా, ఇవన్నీ అదే దాన్ని చెప్తున్నారు. కళలను చెక్కే చేతుల మీద అభిమానం అన్ని ఇంచుమించు ఎక్కడ ఏది చూస్తున్నా ప్రతిదీ కూడా కళాకారులతో చిత్రీకరించినటువంటి ఎక్కువగా కనిపిస్తాం. ఎందుకంటే కృష్ణ దాంట్లో చాలా అర్థాలు కృష్ణలీల ఇదంతా ఇక్కడంతా మీరు డైనింగ్ సెక్షన్ కూడా ఇది కూడా మొత్తం కంప్లీట్ గా దీనికి కూడా స్టోన్ తో డిజైన్ చేయించుకోవాలి. వావ్, ఇక వావ్ అనాల్సిందే. చూడండి ఇక్కడ ఎంత చక్కగా ఉన్నాడో కృష్ణుడు. చాలా బాగుంది. సరే ఒక్కసారి ఇది చూద్దాం సార్. పిక్ చాలా బాగుంది. ఫ్యామిలీ పాప సేమ్ వాళ్ళ మదర్లో ఉన్నట్టున్నారు. ఏం చేస్తుంటారు సార్ పాప? పాప ఇప్పుడు +2 అయిపోయింది, ఇంజనీరింగ్. ఇప్పుడు 10th అయిపోయింది, +1 అసలు ఈ బయట అంతా చూడండి సార్. ఇవి అసలు ఎంత వెయిట్ ఉన్నది ఎక్కడి నుంచి తెప్పించారు? మంది కావాలి కళలు, తెలుగు సాంప్రదాయం, తెలంగాణ సాంప్రదాయం, బతుకమ్మ, సంక్రాంతి, దేశ కళలు, భరతనాట్యం, స్వాగతం, ఆతిథ్యం, ఆరోగ్యం అంతా అంటే శుభసూచకము. తెలుగు సాంప్రదాయాలు, తెలంగాణ సాంప్రదాయాలు, భారత సాంప్రదాయాలు, మరి ముఖ్యంగా హిందూ సాంప్రదాయాలు. ప్రతి అడుగడుగునా కూడా తెలుగుతనం గుర్తుపడేలా, మన హిందూ సాంప్రదాయం గుర్తుపడేలా ప్రతిదీ అలానే డిజైన్ చేస్తున్నారు. శాంతి. అప్పుడప్పుడు సాయంత్రం కూర్చుంటే ఆరోగ్యం ప్రశాంతంగా తేజస్సు చూస్తే ప్రశాంతత వచ్చేస్తుంది. అక్కడ ఎదురుగా ఎంత మండి టెండర్లో కూడా ఎంత హాయిగా, ఎంత చల్లగా, ఎంత చక్కటి వాతావరణం అయితే నిర్మిస్తున్నారంటే ఇప్పుడు కూడా చూసి ఆ బుద్ధుడు అక్కడ అంత ప్రశాంతంగా నిద్రపోతుంటే అంతకన్నా ప్రశాంతంగా. కానీ ఇవన్నీ ఎక్కడెక్కడ ఎలా సెట్ చేయాలి, ఎలా అన్నది పర్ఫెక్ట్ గా ఉంది. చాలా బాగుంది ఈ హౌస్ ఐటమ్స్. మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలంటే.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రెడ్ శాండిల్ బిజినెస్ దేశంలోనే లైసెన్స్ ఉన్నటువంటి బిజినెస్ మెన్ తేడాలు వస్తే ఎవరైనా ఎంత పెద్ద రాజకీయ నాయకులైనా షూట్ చేసి పడేయాలని సెన్సేషనల్ కామెంట్స్తో నిరంతరం వార్తలు నిలిచే ఆర్మూరు బీజేపీ ఎమ్మెల్యే కొవ్వెక్కిన నా కొడుకులకు, అహంకారం ఒళ్ళు పట్టుకున్న నా కొడుకులకు, అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, గుండాలు కావచ్చు, రౌడీలు కావచ్చు, పానానికి పానం, తుపాకీకి తుపాకీ. ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి, ఇటు బీజేపీ పార్టీ నుంచి, ఓవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి, 3 పార్టీల నుంచి కూడా మీకు అప్పుడు అవకాశం రావడం జరిగింది. మరి కాస్త మనం చెప్పుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకాస్త ఎక్కువ అవకాశం మీకు వచ్చింది. కానీ మీరు బీజేపీ పార్టీని ఎంచుకున్నారు. ఎందుకోసం బీజేపీ పార్టీని మీరు ఎంచుకోవడం జరిగింది? గల్ఫ్ కార్మికులు 50 ఏళ్ళ నుంచి ఏడుస్తున్నారు, శవాల పెట్టెలు వస్తున్నాయి. లేరా నేను రాకముందు ఎమ్మెల్యేలు లేరా, మంత్రులు లేరా మా ప్రాంతం నుంచి? నేను ఒక్కనే కొత్తగా పుట్టుకొచ్చినట్ల రాజకీయాల్లో. ఆపరేషన్ సింధూర్లో మోదీ వెనుక తగ్గారని పబ్లిక్ అసంతృప్తిగా ఉన్నారు. పాకిస్తాన్ అంతం చేసేస్తే పోలేదా? మేమేది ఇందిరాగాంధీలకు కాదే, 17,000 సుమారు 17,000 మందిని యుద్ధంలో ప్రాణాలు అర్పించడానికి కూడా 90,000 సైనికులను పంపినట్లు. కోట్ల మందికి అన్నం బస కల్పించిన ఈ దేశం ఈరోజు పాకిస్తాన్, బంగ్లాదేశ్ మిత్రులైనరు, భారతదేశం శత్రువైన ఆ దేశాలకు. ఏ రాజనీతి? 90,000 మంది సైనికులను వదిలేసింది ఆమె. 50 మంది మన పాకిస్తాన్ జైళ్ళలో మగ్గుతూ వాళ్ళని తీసుకురాలేకపోయింది. అది ఆ నాయకత్వం, ఆమె నా నాయకత్వం. లక్ష్మీబాయిలు, రుద్రమదేవిని చూడలేదు, ఈరోజు ఇద్దరిని చూసినాం మేము. సోఫియా ఖురేషి, యూనికా సింగ్ ఈరోజు భారతదేశానికి వాళ్ళు ఒక ఐకాన్. దేశంలో బీజేపీ లేకపోతే హిందువులకు భవిష్యత్తే లేదు అంటున్నారు. ఎక్కడికి పరిగెడతారండి? కాశ్మీర్ నుంచి పరిగెత్తారు, వెస్ట్ బెంగాల్ నుంచి పరిగెత్తారు, పాత బస్తీ నుంచి పరిగెత్తారు. ఎక్కడికి పరిగెడతారు? ఎవరు ఉన్నారు? ఎవరు వస్తారు? ఈరోజు 119 మంది ఎమ్మెల్యేలకు కొంత ప్రాంతం వరంగల్ ఎమ్మెల్యేలు నల్గొండలో ఎదరు, నల్గొండ ఎమ్మెల్యేలు నిజామాబాద్ ఎదరు, నిజామాబాద్ ఎమ్మెల్యేలు రంగారెడ్డి ఎదరు. కానీ పైడి రాకేష్ రెడ్డి మాత్రం తెలంగాణ, ఆంధ్ర అందరూ కలిసి ఈరోజు అంటే నేనేం ప్రజల పక్షాన పోరాడుతున్నా, ధర్మం పట్ల నిలదీస్తున్నా, గుళ్ళు గూల ఓడితే ఖబర్దార్ కొడుకులారా నిలదీస్తున్నా. ఏ దునియా హై బడా చాలి, కిసి సే కిసి కో మొహబ్బత్. వన్ వర్డ్ ఆన్సర్లో మోదీ. భవిష్యత్ తరాలు మోడీ గారు నడయాడిన టైంలో పుట్టలేదని బాధ. కేసీఆర్ తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని ఆస్తులుగా మలుచుకున్న నాయకుడు. కేసీఆర్ దొరలకు పుట్టిన యువరాజు. కవిత మా సంప్రదాయాల సంస్కృతి దూరం చేసిన నాయకురాలు. పైడి రాకేష్ రెడ్డి మామూలు మట్టిలో నుంచి వచ్చిన ఒక మట్టి మనిషి. ప్రజ్వల దేవిశెట్టి అంటే సమాజం పట్ల స్పృహ, సమాజం కావాల్సిన ప్రశ్నలు అండ్ వాళ్ళకు కావాల్సిన జవాబులు ఏ రకంగానా సరే అడిగి తీసుకునే ఒక మంచి యాంకరు.